మనం అమెరికా నుంచి మన పొలంలో ఉన్నటువంటి మోటార్కి మనము 15,000 కిలోమీటర్లు ఇక్కడ నుంచి దాదాపుగా మనం కడప నుంచి 15,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా మనం పొలంలో ఉన్నటువంటి మన పంప్ సెట్ని మనం ఇక్కడ నుంచి ఆన్ చేసుకొని ఆపరేట్ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇది చాలా బాగుంది ఇది ఫెసిలిటీ. మనం ఉన్నటువంటి తోటకి నీటి సౌకర్యం పెట్టామా లేదా అనేటువంటి ఇది లేకుండా మనం ఇక్కడ నుంచి బాగా టయానికి మనం పెట్టుకునేటువంటి సదుపాయం బాగా ఉంది. విద్యుత్ సరఫరా ఇక్కడ నుంచి మనము అమెరికా నుంచి మన గడప జిల్లా వల్లూరులో ఉన్నటువంటి పొలానికి మనం మోటార్ ఆన్ చేసి తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతసేపు ఆన్ చేసుకున్నా కూడా తర్వాత ఉదయం పూట కరెంట్ ఉన్నప్పుడు కరెంట్ ఉంది అనేటువంటి మెసేజ్ ఫోన్ కాల్ కూడా అదే చేస్తుంది. దాంట్లో మనం వోల్టేజ్ ఎంత ఉంది అన్నీ చూసి మనం పర్ఫెక్ట్గా ఉంటే కనుక మనం మోటార్ స్టార్ట్కి 7 బటన్ నొక్కితే మోటార్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకు మళ్ళీ ఆఫ్ చేసుకోవాలంటే నెంబర్ 9 అనేటువంటిది మనం బటన్ నొక్కితే మోటార్ ఆటో ఆఫ్ అయిపోతుంది. తర్వాత మన కరెంట్ పోయినా కూడా అది మనకి కరెంట్ పోయింది అనేటువంటి విషయం కూడా మనకు తెలుపుతూ ప్రతి యాక్టివిటీకి కూడా ఒక SMS మెసేజ్ ఇస్తుంది. సో ఆ SMS మెసేజ్ ఎలా ఉంటుందంటే మనకి ఇట్లా పంప్ ఆఫ్ ఉంది, పవర్ ఆన్లో ఉంది, మన మోడ్ వచ్చేసి మాన్యువల్ మోడ్లో ఉన్నది. తర్వాత టైం ఎంత అయింది 11:51 నిమిషాలు, అక్కడ సిగ్నల్ ఎంత ఉంది ఆ మొబైల్లో ఉండేటువంటి స్టార్టర్కి, తర్వాత సప్లై ఫేర్, తర్వాత పంప్ ఎన్ని గంటలకు మనం ఆన్ చేసాము, ఎన్ని గంటలకు ఆఫ్ చేసాము. ఉదయం 8:32 నిమిషాలకి ఆన్ చేసాము, పంప్ ఆఫ్ 11:51 నిమిషాలు చేసాము. మొత్తం రన్ టైం 3 గంటల 19 నిమిషాలని ఏ ఫోన్ నుంచి కాల్ చేసాము అనేటువంటిది కూడా మనకి ఇక్కడ క్లియర్గా చెప్తుంది.